హ్యావియర్స్ భర్త, భార్య, పిల్లలు, ఇది ఒక కుటుంబం అనగానే చెప్పేది మనం. అయితే ప్రస్తుతం ప్రపంచంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వ్యాపార పరంగా ట్రేడ్ వర్గాలు ఏవైతే భయపడుతున్నాయో వాటి పరంగా కావచ్చు, పేక మెడల్లో కుప్పకూలిపోతున్నటువంటి షేర్ మార్కెట్లు కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తూ ఉన్నటువంటి కార్పొరేట్ వర్గాలు ఏవైతున్నాయో అవి కావచ్చు, ఇవన్నీ కలగలిసి ఈరోజు ఏం చేస్తూ ఉన్నాయి ఈ కాపురాల మధ్యలో అంటే చిచ్చు రాజేస్తూ ఉన్నాయి. ఎవరేమి రాజేయటంలా, వీళ్ళంతటా వీళ్ళే ఎవరైతే ఇళ్లలో ఉంటూ ఉన్నారో వీళ్ళే ఈరోజు తమ ఒంటి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చను సైతం గజ్జి మచ్చ అనుకుని గోక్కొని చివరికి ఎక్కడి దాకా తీసుకువెళ్తూ ఉన్నారయ్య అంటే ఒంటి మీద పడ్డ మచ్చో లేదంటే ఒంటి మీద పడ్డటువంటి గాయమో అయినట్టయితే హాస్పిటల్కి వెళ్తే సరిపోతుంది. కానీ ఈరోజు కుటుంబాల మధ్యలో, కాపురాల మధ్యలో వీళ్ళంతటా వీళ్ళే చిచ్చు పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి మంచిగా బంగారంలాగా సాగిపోతున్నటువంటి కుటుంబాల మధ్యలో కలహాల పేరుతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. కోర్టు మెట్లు ఎక్కడం ఏంటయ్యా బాబు, అసలు వర్చువల్ కోర్టులు అని చెప్పేసి కోర్టు దరిదాపులు కూడా రానివ్వట్లేదని మీరు అనుకోవచ్చు. ఎస్, అది నిజమే. ఎంతవరకు ఇది? కొన్ని దేశాల్లో కొంతవరకు. కానీ చిన్న చిన్న కోర్టులు ఉంటాయి కదా, ఇవి కొన్ని మూత వేసుని కొన్ని ఓపెన్ చేసుని. ఎందుకు ఏంటి అనేది మన అందరికీ తెలిసింది. కోవిడ్-19 ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా గజగజ వణికిపోతూ ఉన్నారు. కొన్ని వేల మందికి పైగా ఈ కోవిడ్-19 సోకి చివరికి 8,000కు పైగా చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఏం చేశారు అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ దాదాపు ఎన్ని దేశాలైతున్నాయో అన్ని దేశాల్లో కూడా ఈ కార్పొరేట్ వర్గాలకి సాఫ్ట్వేర్ బ్యాచ్ కావచ్చు, ఈ ఫైనాన్షియల్ వాళ్ళకి కావచ్చు, ఇంటి దగ్గర నుంచి కనుక పనిచేసి పంపించేది కనుక ఉంటే రైట్, మీరు చక్కగా ఇంటి దగ్గర ఉండి పని చేసుకోండి అయ్యా అని చెప్పారు. ఇక చాలామంది ఇళ్ళ దగ్గర ఉండి పని చేస్తున్నారు. నేను ఎవరినీ తక్కువ చేయను. ఇక్కడ 2 రకాలు కూడా చెప్తాను. ఫస్ట్ రకం, ఉద్యోగం ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళామా, పని చేసామా, ఇంటికి వచ్చాక చక్కగా తిన్నామా, అదేవిధంగా భార్యతో పిల్లలతో కొంచెం సంతోషంగా ఉన్నామా. ఇక సెలవు రోజు వచ్చేటప్పటికి ఉన్నటువంటి 1 రోజు 2 రోజులు కూడా ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళతో గడిపామా, సరదాగా వారిని బయటికి అవుటింగ్ తీసుకువెళ్ళామా, ఈ వేలో. ఇది ఒక టైప్ అనమాట. వీళ్ళే ఒకవేళ ఇంటి దగ్గర కనుక ఉండాల్సి వస్తే ఇక అంతే, ప్రతి దాన్ని కూడా తమదే ఆధిపత్యం అన్న వేళ ప్రదర్శిస్తూ ఉంటారు ఈ మగవాళ్ళు. తర్వాత ఇంట్లో ఉన్న పనులు చేయయ్యా, నువ్వు కూడా షేర్ చేసుకో, ఇంట్లో ఉన్నావు కదంటే నేనేంటి చేసేది ఇంట్లో పనులు, నేను మగాడిని, అయినా పిల్లోడి ముడ్డి నేను గడగాల, లేదు అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు నేను చేయాలి, అది నీ పని నువ్వు చేయి అనేసి లేనిపోయినటువంటి పురుషాధిక్యం చూపించడం మగవాళ్ళు కొంతమంది. ఇటువంటి వాళ్ళ వల్ల ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నేచర్ వల్ల అలా ఈ ప్రపంచవ్యాప్తమైనటువంటి దేశాల్లో ఈ రకం చేయటం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, అంటే కుటుంబాల పరంగా. ఇక మామూలుగా ఇంకో 2వ రకం చెప్పాలి కదా. 2వ రకానికి వచ్చేటప్పటికి ఏంటి మ్యాటరు అంటే, ఆల్రెడీ మహిళలు ఏంటి ఉదయాన్నే లేస్తారు, ఇంట్లో పనులు చూసుకుంటారు. ఇంట్లో పనులు ఇవి చూసుకున్న తర్వాత మరలా సాయంత్రం భర్త వస్తాడు, భర్త సంబంధించి పనులు అవి చేస్తారు. ఉన్న కాసేపు ఇంట్లో కొంచెం ప్రశాంతంగా సీరియల్స్, సినిమాలో పిల్లలతో కూర్చుంత కాలక్షేపమో, కాసేపు పడుకుండటమో, వాళ్ళ పుట్టింటి వాళ్ళతో మాట్లాడటమో ఈ రకంగా చేస్తూ ఉంటారు. భర్త వచ్చేసి వీకెండ్స్లో కదా ఉండేది, సాటర్డే సండే హ్యాపీగా తన భర్తే సర్వస్వం అన్న వేళ మొత్తం ఉంటూ ఉంటారు. ఓకే, ఇదంతా కూడా ఆయనకి ఒక సైడ్ అనమాట. ఇప్పుడు భర్త ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారో ఇక అప్పుడు మొదలవుతుంది, ఇంట్లో రోజు నేను చేస్తున్న పనులు నీకు తెలియట్లేదు కదా, ఈరోజు నేను ఏం చేస్తాను చూడు అనేసి చేస్తున్న పనిని, రెగ్యులర్గా చేసే పనిని అదేదో పెద్ద పని అంటగా చూపించేవాళ్ళు. తర్వాత నేను ఒక్కదాన్ని చేస్తున్నా, నా సాయం చేయమని చెప్పేసి ఆయన పని చేసుకుంటూ ఉంటే ఆయన డిస్టర్బ్ చేసి ఇక్కడ నా పనిలో నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వు, నువ్వు కూడా చేయని చెప్పేటోళ్ళు ఇలా పెరిగిపోతున్నారట. దీని అర్థం ఏంటి? మగవాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆడవారిలో మంచి వాళ్ళు ఉన్నారు, ఆడవారిలో చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళు అన్నట్టు మగవారిని ఇటు ఆడవారిని అనాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ చెడు అన్నది ఏంటి? ఆలోచన. ఈ చెడు ఆలోచన ఎక్కడ మొదలవుతుంది? వర్క్ షేరింగ్. ఇంట్లో ఎప్పుడు నేనైనా పనులు చేసేది, ఆఫీస్లో పనులు చేసే నేను ఇంట్లో పనులు చేయాలా, ఇలా ఎవరికి నచ్చిన వీళ్ళు వాళ్ళు ఆలోచిస్తూ చివరికి ఎక్కడ దాకా తీసుకువెళ్ళారు ఈరోజు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల మంది విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారని తెలుస్తూ ఉంది.
దీనికి సంబంధించి ఆల్రెడీ చైనాలో ఈ విడాకుల సంఖ్య భారీ మొత్తంలో పెరుగుతూ ఉందట. ఎంత మొత్తంలో విడాకులు పెరిగిపోతూ ఉన్నాయంటే దక్షిణ డాజు అనే ప్రాంతం ఏదైతే ఉన్నదో అక్కడ మొన్న ఫిబ్రవరి 24వ తారీఖు ఒక్కరోజే 300 దాదాపు విడాకుల కేసులు రిజిస్టర్ అయినాయి అంట. ఈ మ్యారేజ్ రిజిస్ట్రీ అనేది ఏదైతే ఉందో అక్కడ కొన్ని చోట్ల ఆల్రెడీ కార్యాలయాలు మూసి ఉన్నాయి. ఓపెన్ చేసి ఉన్న చోట ఈ భారీ మొత్తంలో ఇట్లా నమోదవుతున్నాయంట. మీరు అనొచ్చు, అసలు ఈ కోవిడ్-19 వైరస్ పుట్టిందే చైనాలో కదా, అలాంటి చోట ఈ రకం మరి విడాకుల కోసం అప్లై చేయడం తప్పే కదా మీరు అనుకోవచ్చు. నాట్ ఓన్లీ దేర్, త్రూఅవుట్ వరల్డ్ కూడా ఈ విడాకుల సంఖ్య పెరిగిపోతూ ఉందనంటే కారణం ఏంటంటే నేను చెప్పినవి. ఈవెన్ రీసెంట్గా జస్ట్ 3-4 డేస్ నుంచి బీబీసీకి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. మామూలుగా ఈ ఛానల్ స్టేషన్ దగ్గర నుంచి కొంతమంది క్వశ్చన్స్ అడగటం సమావేలో మాట్లాడుతూ ఉంటే ఇంట్లోనే ఉండి ఒక రిపోర్టర్ ఆర్ న్యూస్ రైటర్ అనుకోవచ్చు, సమ్ పర్సన్ అతను ఇంటి దగ్గర కూర్చొని రిపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. ఈలోపు వెనకాల ఒక పిల్ల రావటం, ఆ పిల్ల వచ్చేసి ఒక పాడేయటం, ఈలోపు చేయటం, ఈలోపు ఇమీడియట్గా తల్లి వచ్చేసి ఇంకో బుట్ట పిల్లడు వస్తే వాడిని వీళ్ళని తీసుకోవటం, ఏదైనా ఒక రకంగా ఇబ్బంది, ఒక రకంగా నవ్వు, అటు వాళ్ళు ఇలా. సో దీని అర్థం ఏంటి, ఆఫీస్ అట్మాస్ఫియర్ అన్నది ఇంట్లో క్రియేట్ చేద్దామని చూసినప్పుడు ఆబ్వియస్లీ 1,00,000 సమస్యలు, 1,00,000 ఇబ్బందులు. దీన్ని స్పోర్టివ్గా తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్ వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆఫీస్ వాళ్ళు ఏంటంటారు, ఏయ్ నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదయ్యా, లీవ్ తీసేసుకో, ఏం కాదు కానీ ఏంటి మాటిమాటికి మధ్యలో ఇంట్లో డిస్టర్బెన్స్ అని అంటారు. అప్పుడు ఆబ్వియస్లీ ఇతనికి ఏమైంది, ఆఫీస్ బాస్ని ఏమీ అనలేక, ఆఫీస్ వాళ్ళ మీద కోపం చూపించలేక ఈ ఇంట్లో వాళ్ళ మీద కోపం చూపించడం, అదేవిధంగా ఇంట్లో వాళ్ళని నానా మాటలు అనడం ఇలా చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పాపం రోజంతా కష్టపడి జీవితాంతం కూడా తన భర్తకి పిల్లలకి సేవ చేస్తూ గొప్పగా బ్రతికి ఆ మహాతల్లి పాపం ఇవన్నీ భరించలేక నీకు నమస్కారం రా బాబు, నా పనేది నేను చూసుకుంటాను, వద్దురనే విడిపోదాం అంటే విడాకులు తీసుకున్నాం. ఈ వేలో కొంతమంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ షేర్ మార్కెట్లు ఏవైతే పేక మెడల్లాగా కుప్ప కూలిపోతూ ఉన్నాయో వీటి వల్ల ఏమవుతుందంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాదాపు మొత్తం ఆవిరైపోతుంది క్షణాల్లోనే. దీంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈక్విటీ మార్కెట్స్లో కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఈ వేలో కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎంత, మనకి అసలు రిటర్న్స్ ఎంత వస్తాయి, అసలు మన డబ్బు అక్కడ మిగిలిందా లేదా ఈ వేలో ఆలోచించుకునేటప్పటికి సైకలాజికల్గా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా సరే మనకున్నటువంటి ఆ కోపాన్ని, ఆగ్రహాన్ని, ఆవేశాన్ని మన అచ్చమైన తెలుగులో చెప్పాలంటే మన పిచ్చని, మన తెక్కని ఎదుటి మీద చూపిస్తూ ఉంటారు. ఇళ్ళల్లో ఎవరుంటారు, భార్య, పిల్లలు, భర్త, అమ్మ, నాన్న, లైక్ ఈ వేలో ఉంటారు పెద్దలు. వీళ్ళ మీద చూపించడం, ఇంటి వాళ్ళ మీద చూపించేటప్పటికి వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారట. సో ఇవి కొన్ని సమస్యలు. ఇక ఇందా నేను చెప్పినట్టు 250 లక్షల కోట్లు దాదాపు ఆవిరయ్యాను కదా. దీని అర్థం ఏంటి అంటే ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో ఈ కార్మికులు ఈ మీడియం, స్మాల్, మైక్రో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటిలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏంటి, కొంతమంది రోజువారీ కూలీ, కొంతమంది వారం కూలీ, కొంతమంది నెల కూలీ, ఒక రకం చెప్పాలంటే చిరుద్యోగులు. ఈ చిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు ఈ కోవిడ్-19 వల్ల షేర్ మార్కెట్లు ఈ రకం పతనం అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే పని లేకుండా అయిపోతుంది. ఈ పని లేకుండా అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, నిరుద్యోగత పెరుగుతుంది. దానితోడు ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కంపెనీల్లో. వాళ్ళు లాస్ పడి వీళ్ళకి ఉద్యోగాలు లేక, రోజువారీ పని లేక ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బంది పడతారో చూడండి. ఆ రోజు ఆటోమేటిక్గా ఆడైనా మగైనా చేతిలో రూపాయి లేదు, కుటుంబ భారం మొయ్యాలి, ఎలా ఏంటి అన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ రోజుల్లో నిజంగా ఐ ఫీల్ వెరీ బ్యాడ్ టు సే దిస్. నిజంగా ఈ రోజుల్లో అలాగే చాలామంది ఆలోచిస్తున్నారు, డబ్బు లేదా, సాకలేవా, అటైతే విడిపోదాం. అదేంటి, నా డబ్బులతో నీ డబ్బులు కూడా వస్తే కదా మన కుటుంబం నడిచేది, నువ్వు శాలరీ లేదా నీకు, నీ జాబ్ పోయిందా, అటైతే ఇక్కడి నుంచి మనం విడిపోదాం అని చెప్పేసి ఇంకొంతమంది ఇలా ఏ రకంగా తయారయ్యారంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలకు పైగా ఈ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతూ ఉన్నటువంటి ఈ టైంలో నెమ్మదిగా ప్రజల యొక్క ఆలోచన కావచ్చు, వారి మైండ్లో ఉన్నటువంటి ఫ్లక్చుయేషన్స్ కావచ్చు ఎంత దూరం తీసుకెళ్తూ ఉన్నాయి అంటే నెమ్మదిగా కుటుంబ వ్యవస్థను కూడా చిన్న భిన్నం చేసేదాకా తీసుకువెళ్తూ ఉన్నాయి. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక పక్క నిరుద్యోగం పెరిగిపోతున్నది, ఒక పక్క షేర్ మార్కెట్లు కుప్పకూలిపోతూ ఉన్నాయి, ఇంకొక పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా మెంటల్ ప్రెజర్ బాగా పెరిగిపోతూ ఉండటం, వీళ్ళకు ఉన్నటువంటి మెంటల్ ప్రెజర్ని సైకలాజికల్గా దాన్ని ఒక టార్చర్ లాగా ఇంట్లో మీద చూపిస్తూ ఉండటం, ఇంట్లో వల్ల దాన్ని భరించలేక ఉండటం, అండ్ అన్నింటికి మించి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇందాక నేను అన్నట్టుగానే అందరి కోసమా కొందరే
వారు రోజువారీ చేసేది ఏదైతుందో ఆ ఎఫెక్ట్ అంతా కూడా హస్బెండ్స్ మీద చూపిస్తూ ఉండటం. మామూలుగానే కొంతమంది గంట 2 గంటలు ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా సైలెంట్గా అనుకున్నట్టు చిరుబురులు ఆడుకుంటూ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఈ వేళ రోజుల తరబడి ఇంట్లో ఉండటం ద్వారా ఇంకొంచెం మనస్పర్ధలు పెరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే కన్క్లూజన్ ఏంటయ్యా అన్నప్పుడు, కలిసి మెలిసి బ్రతకాల్సినటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు ఈ మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయి ఇంట్లో ఉన్నామంటే గంట 2 గంటలు ఎక్కువ అన్న వేళ అలవాటు పడిపోయినా ఈరోజు గంటలు ఇంట్లో ఉండాల్సి వస్తున్నప్పటికీ తెలిసి తెలియకుండానే సైకలాజికల్ వేలో డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, సైకలాజికల్ వేలో డిఫరెంట్గా ఆలోచించడం, వీటన్నింటిని కలగలిసి విడాకుల సంఖ్య పెంచుకుంటూ పోతూ ఉన్నారట. దయచేసి దీనికి త్వరలోనే చరమగీతం పాడి అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉన్నా. బట్ ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే మాత్రం నాట్ గుడ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా కూర్చుంత ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి, ప్రశాంతంగా ఆలోచించండి. భర్త భార్యను అర్థం చేసుకోండి, భార్య భర్తను అర్థం చేసుకోండి, పిల్లలు కూడా తల్లిదండ్రులు కోఆపరేట్ చేస్తూ ఉండండి.